అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ డాక్టర్ సల్లా రమేష్ బాబు, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మనుగూరు. ఈరోజు ఢిల్లీ సుల్తాన్లలో అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలనా సంస్కరణలు గురించి తెలుసుకుందాం. ఢిల్లీ సుల్తాన్లలో అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలనా సంస్కరణలు గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్లలో అల్లావుద్దీన్ ఖిల్జీ సంబంధించిన అంశాలు చూసుకున్నట్లయితే అల్లావుద్దీన్ ఖిల్జీ అనే వ్యక్తి ఢిల్లీ సామ్రాజ్య పరిపాలకుల్లో సుప్రసిద్ధుడుగా, ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఒక రాజులందరిలో సుప్రసిద్ధుడుగా చెప్తాం మనం. ఈయన భారతదేశ చరిత్రలో అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి ఒక వ్యక్తికి ప్రముఖమైన ఒక స్థానం ఉంది. ఈయన యొక్క పరిపాలన విధానాన్ని ఆసరాగా చేసుకొని, ఎగ్జాంపుల్గా చేసుకొని భారతదేశంలో ఈయన తర్వాత కాలంలో పరిపాలించినటువంటి ఒక షేర్షా కానీ, అక్బర్ వంటి పరిపాలకులు ఆదర్శంగా తీసుకోవడం అటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. అందుకనే మనం ఢిల్లీ సామ్రాజ్య చరిత్రలో అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క పాత్ర ప్రముఖమైంది అటువంటి ఒక అంశాన్ని చెప్తున్నాం. అంతేకాకుండా భారతదేశ చరిత్రలో మధ్యయుగ కాలంలో పరిపాలించిన ఒక రాజుల్లో సుప్రసిద్ధుడు. అంతేకాకుండా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఒక చక్రవర్తులందరిలో కూడా సుప్రసిద్ధుడిగా చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. భారతదేశాన్ని పరిపాలించిన ఒక ఢిల్లీ సుల్తాన్లందరిలో కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి ఒక వ్యక్తి సుప్రసిద్ధుడిగా చెప్తాం మనం. ఈయన భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భారతదేశాలకు విస్తరించి సమర్థవంతమైన ఒక పరిపాలనా విధానం అటువంటి దాన్ని అందించటమే కాకుండా పరిపాలనాపరమైన ఒక అంశాలలో అనేక రకాల ఒక సంస్కరణలు తీసుకొచ్చి, పరిపాలనాపరమైన ఒక అంశాలలో అనేక రకాల ఒక సంస్కరణలు తీసుకొచ్చి, ఆ సంస్కరణలు కూడా ఏంటంటే ప్రజానుగుణమైన ఒక సంస్కరణలు, ప్రజల యొక్క జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా తీసుకొచ్చిన ఒక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన్ని చరిత్రలో ఒక స్థిరమైన ఒక స్థానంలో నిలబెట్టడానికి కారణమవుతున్నాయి అటువంటి ఒక అంశం మనం చెప్పచ్చు అన్నట్టు. చరిత్రలో ఈయన తీసుకొచ్చినటువంటి ఒక పరిపాలనా సంస్కరణలు అటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ చరిత్రలో ఈయన తీసుకొచ్చినటువంటి ఒక పరిపాలనా సంస్కరణలే ఈయనని సుప్రసిద్ధమైనటువంటి ఒక రాజుగా భారతదేశ చరిత్రలో నిలబెట్టడం జరిగింది అటువంటి ఒక అంశం మనం చెప్పచ్చు అన్నట్టు. ఇంకా తీసుకున్నట్లయితే ఈయన యొక్క పరిపాలనా విధానం అటువంటి దాన్ని ఏ రకంగా అనుసరించాడు అటువంటి ఒక అంశం చూస్తే, సాధారణంగా పరిపాలనాపరమైన ఒక అంశాల్లో చూసుకున్నప్పుడు సామ్రాజ్యానికి అధినేతగా సుల్తాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. సుల్తాన్ అంటే రాజు లేదా సుల్తాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఇక్కడ పరిపాలనాపరమైన ఒక అన్ని అంశాలకి కూడా అధినేత అనేటువంటి ఒక వ్యక్తిగా ఉండడం అటువంటి జరిగింది. ఈయన రాజ్యంలో ఉన్నటువంటి ఒక అన్ని విభాగాల మీద కూడా ఈయనే ఉన్నతమైనటువంటి ఒక అధికారి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్వసైన్యాధ్యక్షుడు, ఉన్నతమైన ఒక న్యాయాధీశుడు, పరిపాలనాపరమైన అన్ని రకాల అంశాల్లో అంటే ఆర్థికపరమైన అంశాల్లో కానీ, రాజకీయపరమైన అంశాల్లో కానీ
ఏ రకమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలన్నా కూడా ఇక్కడ అలావుద్దీన్ ఖిల్జీ అంటున్న ఒక వ్యక్తి, అంటే సుల్తాన్ అంటున్న ఒక వ్యక్తి ఇక్కడ కీలకమైనటువంటి ఒక అధికారాలు కలిగి ఉండడం అంటూ జరిగింది అన్నట్టు. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నిరంకుశ పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసి సర్దారులను అదుపులో ఉంచి సుస్థిరమైనటువంటి ఒక పరిపాలనా వ్యవస్థను అందించినటువంటి ఒక వ్యక్తిగా మనం అలావుద్దీన్ ఖిల్జీ అంటువంటి ఒక వ్యక్తి గురించి చెప్తాం. సుప్రసిద్ధమైనటువంటి ఒక పరిపాలనా వ్యవస్థ అంటువంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏ రకమైనటువంటి ఒక అంశాన్ని తీసుకొస్తున్నాడు అంటే సమర్థవంతమైనటువంటి ఒక పరిపాలనా వ్యవస్థ అంటువంటి దాన్ని ఎక్కడైనా కొనసాగించినట్లుగా మనకు తెలుస్తుంది అన్నట్టు. ఈయనకి సహకరించడానికి పరిపాలనాపరమైన ఒక అంశాలలో రాజుకు సహకరించడానికి ఒక మంత్రి మండలి అటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడం అటువంటి జరిగింది అన్నట్లు. సాధారణంగా పరిపాలనాపరమైన ఒక అంశాలు తీసుకున్నప్పుడు అధికార వికేంద్రీకరణ అటువంటి దాన్ని చేపట్టేటువంటి ఒక ప్రయత్నం చేయటం, అధికార వికేంద్రీకరణ ద్వారా అనేక రకాలైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనకి ఇక్కడ చూపించడం అటువంటిది మనకు కనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ ఏంటంటే వజీర్ అంటుంటే ఒక వ్యక్తి కానీ, దివాన్ అంటుంటే ఒక వ్యక్తి కానీ, ఆసిఫ్ అంటుంటే ఒక వ్యక్తి కానీ, అమీర్ అంటుంటే ఒక వ్యక్తి, కోహి అటువంటి, కోత్వాల్ అటువంటి అన్నీ కూడా సుప్రసిద్ధమైనటువంటి ఒక మంత్రివర్గంలో సుప్రసిద్ధమైనటువంటి ఒక స్థానంగా మనం చెప్తాం. వజీర్ అంటే ఆర్థిక పరమైన వ్యవహారాలు చూసేవాడు, దివాన్ అంటే పన్నులకు సంబంధించిన ఒక వ్యవహారం. ఇట్లా ప్రతి ఒక్క విభాగాన్ని, కోత్వాల్ అంటుంటే ఒక వ్యక్తి ఏమో రక్షణ పరమైన ఒక కార్యక్రమాలన్నింటినీ నిర్వహించేవాడు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని రకాలైనటువంటి ఒక బాధ్యతలు అటువంటి వాటిని కలిగి ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పరిపాలనాపరమైన ఒక అంశాలలో రాజు అటువంటి ఒక వ్యక్తికి సహకరించడం అటువంటిది మనకు కనిపిస్తుంది. పరిపాలనాపరమైన ఒక అంశాలలో రాజుకి సహకరించడం అటువంటిది మనకు కనిపిస్తుంది అన్నట్టు. ఇది చాలా కీలకమైనటువంటి ఒక అంశం అన్నట్టు. మంత్రివర్గం అటువంటిది సాధారణంగా ఏ విభాగానికి సంబంధించిన ఒక వ్యక్తులు ఆ విభాగంలో కొంతవరకు అధికారాలు అటువంటి వాటిని కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ విభాగాల మీద కూడా అత్యున్నతమైనటువంటి ఒక అధికారం అటువంటిది ఎవరికి కలిగి ఉంటారు అటువంటి ఒక అంశం చూసుకున్నప్పుడు ఆ విభాగాల మీద కూడా అత్యున్నతమైనటువంటి ఒక అధికారం అటువంటిది చివరికి సుల్తాన్కే ఉంటుంది. అయినప్పటికీ కూడా పరిపాలనాపరమైన ఒక అంశాలు తీసుకునేటప్పుడు వీళ్ళందరి యొక్క అభిప్రాయం అటువంటి దాన్ని కొనసాగించేటువంటి ఒక ప్రయత్నం అటువంటి దాన్ని కూడా ఇక్కడ అలావుద్దీన్ ఖిల్జీ అటువంటి ఒక వ్యక్తి కొనసాగించినట్టుగా చెప్పవచ్చు అన్నట్టు. ఇక సుల్తాన్ పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని 11 రాష్ట్రాలుగా విభజించేటువంటి ఒక ప్రయత్నం అటువంటి దాన్ని ఇక్కడ చేపట్టడం అటువంటిది కనపడుతున్న అంశం మనకి. ఇంకా చూసుకున్నట్లయితే అలావుద్దీన్ ఖిల్జీ అటువంటి ఒక వ్యక్తి పరిపాలనాపరమైనటువంటి ఒక అంశాలలో అనేక రకాలైనటువంటి ఒక కఠినమైనటువంటి ఒక నిర్ణయాలు అటువంటి వాటిని ఇక్కడ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు. అలావుద్దీన్ ఖిల్జీ అటువంటి ఒక వ్యక్తి పరిపాలనాపరమైనటువంటి ఒక అంశాలలో ఒక కఠినమైనటువంటి ఒక నిర్ణయాలు అటువంటి వాటిని తీసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రాజ్యంలో ఉన్నటువంటి ఒక శత్రువులు అటువంటి వాళ్ళని పూర్తిగా అణిచివేయడానికి కఠినమైనటువంటి ఒక అనేక రకాలైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకున్నాడు. అంటే శత్రువులు అంటే రాజుకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఒక వ్యక్తులు. ఇక్కడ శత్రువులు అంటే పక్కన ఉంటుండే ఒక దేశాల రాజులు, పక్కన ఉంటుండే ఒక వ్యక్తులు అటువంటిగా తన రాజ్యంలోనే ఉంటూ తన అధికారాన్ని ధిక్కరించేటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించడం అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంటే ఒక అంశం అన్నది. ఏంటి ఇక్కడ ఏం చేసేవాడు అంటే ఒక అంశం చూసినట్లయితే తనకు వ్యతిరేకమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక సర్దార్లు ఎవరైతే ఉన్నారో ఆ సర్దార్లకు ఉన్నటువంటి ఒక రాజభత్యాలు అంటే వాటి అన్నింటినీ కూడా ఈయన రద్దు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సర్దార్లకి ఇక్కడ రాజభరణాలు రాజభత్యాలు అంటే ప్రత్యేకంగా రాజుల నుంచి వచ్చేటువంటి ఒక స్టైఫండ్ లాంటి అమౌంట్ అంటుండేది ఏదైతే వాళ్ళకి అందేదో రాజాభరణాలు కానీ రాజభరణాలు రాజభత్యాలు అనేటువంటి అన్నింటినీ కూడా ఒక సర్దార్లకు ఉంటుంటే వీటన్నిటిని కూడా ఏం చేస్తున్నాడంటే రద్దు చేయటం అంటుండేది కనిపిస్తుంటాడు ఒక అంశం. అంటే వాళ్ళని ఆర్థికంగా కట్టడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆధీనంలో ఉంటుంటే ఒక భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని ప్రభుత్వ పరం చేయడం అంటుండేది కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఆ భూముల్ని
ప్రభుత్వ పరం చేయడం అనేటువంటిది కూడా మనకు కనిపిస్తోంది. ఇంకా ఏంటంటే సుల్తాన్లు వారి మధ్య వారికి సంబంధాలు అనేటువంటి వాటిని ఏర్పడకుండా చూస్తున్నాడు ముఖ్యంగా. ఎందుకంటే సుల్తాన్లు అనేటువంటి వాళ్ళు కొంత ప్రాంతానికి ఒక సర్వ అధికారాలు కలిగినటువంటి ఒక వ్యక్తులుగా వ్యవహరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే సుల్తాన్లు అనేటువంటి వాళ్ళు కొంతవరకు స్వతంత్రంగా వాళ్ళ యొక్క ప్రాంతంలో వ్యవహరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఏదైతే ప్రాంతానికి సర్దార్లుగా నియమించబడుతున్నారో ఆ సర్దార్లు అనేటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ ప్రాంతానికి స్వతంత్రంగా వ్యవహరించేవాడు కొంతవరకు. అంటే ఇక్కడ సుల్తాన్ చేత నియమించబడ్డప్పటికీ కూడా సర్దార్ అనేటువంటి వాళ్ళు ఆ ప్రాంతానికి సర్వాధికారాలు కలిగినటువంటి ఒక వ్యక్తి. ఇది మనం చూసుకున్నట్లయితే మనకి జమీందారీ సిస్టమ్, జాగీర్దారీ సిస్టమ్ అనేటువంటి ఒక సిస్టమ్ ఏదైతే ఉందో ఆ రకమైనటువంటి ఒక విధానం అనేటువంటిది ఉంది అన్నట్టు. జమీందారీ సిస్టమ్, జాగీర్దారీ సిస్టమ్ అనేటువంటిది ఏ రకమైతే విధానాలు ఉన్నాయో అదే రకమైనటువంటి ఒక విధానాలు అనేటువంటి వాటిని ఇక్కడ కొనసాగించడం అనేటువంటిది కనిపెడుతుంది అన్నట్టు. సర్దార్ అనేటువంటి ఒక విధానం కూడా అదే అన్నట్టు. అయితే ఈ సర్దార్లు అనేటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు బలపడటానికి కొంతవరకు ప్రయత్నం చేసేవాళ్ళు. సాధారణంగా ఎట్లా ఉంటుందంటే పరిపాలనాపరమైన ఒక అంశాలు తీసుకునేటప్పుడు రాజు బలహీనమైనటువంటి ఒక విధానాన్ని కనుక కొనసాగించినట్లయితే ఈ సర్దార్లు అనేటువంటి వాళ్ళు స్వతంత్రమైన ఒక అధికారం చెలాయించి రాజుల్ని ధిక్కరించేటువంటి ఒక ప్రయత్నం చేసేవాళ్ళు. సర్దార్లు అనేటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రాజుల్ని ధిక్కరించేటువంటి ఒక ప్రయత్నం చేసేవాళ్ళు కొంతవరకు. దీనివల్ల ఏమయ్యేదంటే కొంత ఇబ్బందికరమైన ఒక పరిస్థితులు రాజ్యంలో ఉత్పన్నమయ్యేవి. అయితే ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అంశాలన్నింటినీ కూడా గ్రహించి సుల్తాన్ యొక్క అనుమతి లేకుండా, అంటే రాజు యొక్క అనుమతి లేకుండా సర్దార్ల మధ్య అంటే కుటుంబాల మధ్య వైవాహిక సంబంధాలు కానీ ఎటువంటి రకమైనటువంటి ఒక విధి విధానపరమైన ఒక సందర్భాల్లో సంబంధాలు అంటే వాటిని కలిగి ఉండరాదు అని తీర్మానం చేస్తుంది. ఇక్కడ ఏంటంటే సర్దార్ల మధ్య ఏ రకమైన ఒక సంబంధాలు కొనసాగకూడదు. ఒకవేళ వీళ్ళు సర్దార్ల మధ్య సంబంధాలు కొనసాగాలి అంటే ఖచ్చితంగా రాజు యొక్క అనుమతి అనేటువంటిది ఖచ్చితంగా అవసరం ఇక్కడ. ఎందుకంటే దీన్ని పర్యవేక్షణ చేసేటువంటి సందర్భం వచ్చినప్పుడు రాజులు అనుమతి తీసుకున్నట్లయితే రహస్యమైన ఒక సమావేశాలు ఏర్పడ్డా లేదంటే రహస్యమైన ఒక సంఘాలుగా ఏర్పడ్డా వీళ్ళంతా కూడా బలపడితే రాజ్యంలో ఆర్థికపరమైన ఒక నిధులు సమకూర్చేటువంటి ఒక వ్యక్తులు, తర్వాత కొంతమంది సర్దార్లు సైన్యాన్ని పోషించేటువంటి ఒక ప్రయత్నం చేసేవాళ్ళు. వీళ్ళందరి యొక్క విధానం అంటే స్వతంత్రంగా వ్యవహరించినట్లయితే వీళ్ళు బలపడినట్లయితే సుల్తాన్కి అనేక రకాల ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి వీళ్ళు బలపడకుండా వాళ్ళ మధ్య సంబంధాలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు అంటే వాటిని కూడా ఇక్కడ సుల్తాన్ అనేటువంటి ఒక వ్యక్తి తీసుకోవడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ అనేక రకాలైనటువంటి ఒక ఏర్పాట్లు అంటే వాటిని ఇక్కడ కొనసాగించడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఇక మత్తు పదార్థాలని సేవించడం అనేటువంటి వాటిని ఆయన ఏం చేస్తున్నాడంటే ఇది మత్తు పదార్థాలు సేవించడం అనేటువంటిది అనర్థదాయకమైనటువంటి ఒక అంశం కాబట్టి వాటిని మత్తు పదార్థాలు అంటే వాటిని నిషేధించేటువంటి ఒక ప్రయత్నం అంటే దాన్ని చేస్తూ ఉన్నాడు. మత్తు పదార్థాలని నిషేధించేటువంటి ఒక ప్రయత్నం అంటే దాన్ని చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా సర్దార్ల మధ్య కనుక సంబంధాలు అంటే వాటిని కనుక ఏర్పడ్డట్టయితే ఈ సంబంధాలు ఇబ్బందికరమైన ఒక పరిస్థితిని క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మధ్య సంబంధాలు ఏర్పడకుండా ఉండేందుకు సర్దార్ల యొక్క కార్యక్రమాల పట్ల ప్రత్యేకమైన ఒక పర్యవేక్షణ అంటే దాన్ని కొనసాగించేవాడు. దీనికోసం అని చెప్పి ఈయన ఏ రకమైన ఒక ప్రయత్నం చేసేవాడంటే కొంత గూఢాచారి వ్యవస్థ అంటే దాన్ని బలమైనటువంటి ఒక గూఢాచారి వ్యవస్థ అంటే దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అంటున్నది మనకు కనిపిస్తుంది. గూఢాచారుల ద్వారా పర్యవేక్షణ అంటే దాన్ని కూడా ఇక్కడ కొనసాగించేటువంటి ఒక ప్రయత్నం అంటే దాన్ని ఇక్కడ వీళ్ళు సుల్తాన్ కొనసాగించడం అంటే జరిగింది. అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అంటే ఒక వ్యక్తి కొనసాగించడం అంటే ఇక్కడ మనకు కనపడేటువంటి ఒక కీలకమైనటువంటి ఒక అంశం అన్నట్టు. ఇక తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ అంటే ఒక వ్యక్తి హిందువులని కొంత అణిచివేతకు గురి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎందుకంటే తన హిందూ ప్రాంతాలని ఆక్రమించుకొని ఆ ప్రాంతాల్లో స్థిరమైన ఒక పరిపాలనా విధానం కొనసాగించాలి అంటే వాళ్ళ మీద పట్ల కూడా, హిందువుల పట్ల కూడా అనేక రకాలైనటువంటి ఒక ఆంక్షల్ని విధించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పన్నుల శాతంలో తారతమ్యాలు ఏర్పాటు చేయడం, తర్వాత ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక వ్యాపారపరమైన ఒక అంశాలు దెబ్బతీసేటువంటి ఒక ప్రయత్నం చేయడం, వాళ్ళ యొక్క నమ్మకాలకు సంబంధించిన ఒక అంశాలని మీద కూడా కొంతవరకు ఇబ్బందులు కలిగించాలి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి ఒక వ్యక్తి ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది అన్నట్టు. సాధారణంగా వ్యవసాయపరమైన ఒక అంశాలు నిర్వహించేటువంటి ఒక వ్యక్తులు కులాలకి, మతాలకి, వర్గాలకి సంబంధం లేకుండా వీళ్ళు ఏం చేయాలంటే శిస్తు విధానం అనేటువంటిది కొనసాగుతుంది. సాధారణంగా ఎట్లా ఉంటుందంటే పన్ను అనేటువంటిది, ఉదాహరణకి ఒక ఎకరం పంట మీద శిస్తు చెల్లించాలి అన్నప్పుడు శిస్తు నిర్ణయించేటువంటి ఒక విధానం ఎట్లా ఉండేదంటే భూమి యొక్క సారాన్ని, పండించేటువంటి ఒక తత్వాన్ని బట్టి శిస్తు అనేటువంటి దాన్ని నిర్ణయించబడేది. కానీ ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి ఒక వ్యక్తి హిందువుల్ని ప్రోత్సహించకూడదు, హిందువులను ఆర్థికంగా నష్టపరచాలి, ఎందుకంటే అత్యధిక శాతం జనాభా హిందువులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని తన ఆధీనంలో ఉంచుకోవాలి అంటే కఠినంగా వ్యవహరించాలి, వాళ్ళని ఆర్థికంగా స్థిరపడనీయకుండా చేయాలి, అనేక రకాల ఇబ్బందులకు గురి చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈయన ప్రయత్నం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది ముఖ్యంగా. అందుకని ఏం చేస్తున్నాడంటే హిందువులు పండించినటువంటి ఒక పంటలో సగభాగాన్ని శిస్తుగా వసూలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకి ఒక 10 బస్తాల ధాన్యాన్ని పండించినట్లయితే 5 బస్తాల ధాన్యాన్ని తిరిగి రాజుకు శిస్తు రూపంలో అందించాలి. ఇది చాలా కఠినమైనటువంటి, ఆర్థికంగా రైతుల్ని ఇబ్బందికరం చేసేటువంటి ఒక నిర్ణయంగా మనం చెప్పొచ్చు అన్నాడు. పంటలో సగభాగం అంటున్నది దాన్ని శిస్తుగా చెల్లించేటువంటి ఒక విధానం అంటున్నది చాలా కఠినమైనటువంటి ఒక నిర్ణయంగా చెప్పొచ్చు అన్నట్టు. అంతేకాకుండా వ్యాపారాలు నిర్వహించేటువంటి ఒక వ్యక్తుల మీద కూడా హిందూ, ముస్లింల పట్ల వేరువేరు పన్ను విధానాలు ఉండేవి. ఏదైనా ఒక వస్తువుని అమ్మకం చేసేటువంటి ఒక వ్యక్తుల్లో హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తులకి 10% పన్ను ఉంటే, అదే రకమైన ఒక వస్తువుని విక్రయించేటువంటి ఒక ముస్లిం వ్యాపారస్తుడికి కేవలం 5% మాత్రమే పన్నుగా ఉండేది. దీనివల్ల ఏమవుతుందంటే పన్ను అనేటువంటిది ధరని నిర్ణయించేటువంటి ఒక కీలకమైనటువంటి ఒక అంశం. పన్ను అనేటువంటిది ధరని నిర్ణయించేటువంటి ఒక అంశం. దీనివల్ల హిందువులు ఎక్కువ పన్ను చెల్లించవలసి రావడం వల్ల ఒకే రకమైనటువంటి ఒక వస్తువుని మార్కెట్లో అమ్మేటువంటి ఒక సందర్భంలో హిందువులు ఎక్కువ ధరకు అమ్మాల్సిన ఒక పరిస్థితి, ముస్లింలు కొంత తక్కువ ధరకు అమ్మినా కూడా ఇబ్బంది లేనటువంటి ఒక పరిస్థితి క్రియేట్ చేయడం ద్వారా హిందువుల్ని వ్యాపారపరంగా నష్టపరచాలి అనేటువంటి ఒక లక్ష్యంతో తను ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రయత్నం చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా అందమైనటువంటి ఒక వస్త్రాలు ధరించడం పట్ల ఆంక్షలు, తర్వాత రక్షణపరమైన ఒక ఆయుధాలు ధరించడానికి కూడా ఆటంకాలు అంటే దాన్ని కలిగించడం, తర్వాత ఎటువంటి వాహనాలు అంటే వాటిని ఉపయోగించగరాదు అని చెప్పి తీర్మానం చేయటం, తర్వాత పశువులపై పన్ను, జిజియా పన్ను, తీర్థయాత్ర పన్ను, అనేక రకాలైన ఒక పన్నులు అంటే వాటిని అన్నింటినీ కూడా ఈయన హిందువుల మీద ప్రత్యేకంగా విధించడం అంటే జరిగిందన్నట్టు. ఈయన యొక్క ఉద్దేశం ఏంటంటే హిందువులు అనేటువంటి వాళ్ళు ఆర్థికంగా కానీ సాంఘికంగా కానీ స్థిరపడినట్లయితే తన పరిపాలనాపరమైన ఒక అంశాల్లో అనేక రకాల ఒక ఆటంకాలు వస్తాయి కాబట్టి ఎటువంటి సందర్భంలో కూడా హిందువులు ఆర్థికంగా కానీ ఇక్కడ రాజకీయపరమైన ఒక అంశంలో కానీ ఎక్కడ కూడా స్థిరపడకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈయన ప్రయత్నం చేయడం అనేటువంటిది కూడా మనకి ఇక్కడ కనపడేటువంటి ఒక కీలకమైనటువంటి ఒక అంశం. అల్లావుద్దీన్ ఖిల్జీ హిందువుల పట్ల కీలకమైన, కఠినమైన ఒక నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఇక్కడ మనకు కనపడేటువంటి ఒక కీలకమైన ఒక అంశం. ఇంకా అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించిన ఒక అంశాలు చెప్పుకున్నప్పుడు ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ తీసుకున్నటువంటి ఒక కీలకమైన ఒక నిర్ణయాలలో సైనిక పరమైన ఒక సంస్కరణలు అంటే చాలా కీలకమైనటువంటి. సైనిక రంగంలో అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి ఒక వ్యక్తి గొప్ప మార్పుల్ని ప్రవేశపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. సైనిక పరమైన ఒక అంశాల్లో గొప్ప
మార్పులకి నాంది పలికేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కొంతవరకు బాల్బన్ విధానాలని అనుసరించినటువంటి ఒక విధానం ఇక్కడ కొనసాగించినప్పుడు కనపడుతున్నప్పటికీ కూడా విశాలమైనటువంటి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే అత్యధిక సంఖ్యలో సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈయన ఒక ప్రయత్నం చేయడం అటువంటిది జరిగింది అన్నట్టు. ఇక్కడ సైన్యానికి గతంలో ఏ రకమైన ఒక విధానం ఉండేదంటే సైనికులు అంటే వాళ్ళ నియామకం జరిగిన తర్వాత సైనికులకి జీతభత్యాలు ఇవ్వకుండా వారికి కొంత జాగీర్ ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం అంటే కొంత భూమిని ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. అంటే ఆ భూమి మీద ఏ రకమైన ఒక శిస్తు లేనటువంటి కొంత భూభాగాన్ని ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఏ రకమైన ఒక అంశం జరిగేదంటే ఆ శిస్తు లేనటువంటి ఒక భూమి ఏదైతే ఉందో దాన్ని సాగు చేసుకోవడం ద్వారా వీళ్ళ ఆర్థికంగా అవసరమైన ఒక అవసరాలన్నీ కూడా భూమిని సాగు చేయడం ద్వారా పొందాలి. సర్వీస్ మాత్రం ఇక్కడ రాజుకి సైనికుడిగా ఇక్కడ పనిచేయాలి అటువంటి ఒక నిబంధన ఉండేది. కానీ అలావుద్దీన్ ఖిల్జీ దీన్ని వ్యతిరేకించటం అటువంటి జరిగింది అన్నట్టు. ఎందుకని వ్యతిరేకిస్తున్నాడు అంటే ఒక అంశం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైనా కఠినమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా యుద్ధానికి సంబంధించిన ఒక అంశానికి వెళ్ళినప్పుడు కొంతకాలం పాటు యుద్ధ రంగంలో గడపవలసిన పరిస్థితి అటువంటిది ఏర్పడేది. ఇక్కడ తనకి ఆదాయ మార్గంగా ఉన్నటువంటి ఒక వ్యవసాయపరమైన ఒక కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఒక సందర్భంలో యుద్ధాలు నిర్వహించేటువంటి ఒక సందర్భంలో సైనికుడు మానసికంగా స్థిరంగా ఉండడు అని నమ్ముతున్నాడు నేను. ఎందుకంటే తనకు ఆదాయం చేకూర్చి తను ఎంత గొప్పగా యుద్ధం చేసినప్పటికీ కూడా ఏమవుతుంది అక్కడ ఎంత గొప్పగా యుద్ధం చేసినప్పటికీ కూడా తనకు పండించేటువంటి ఒక పంట మాత్రమే ఆయన్ని ఆర్థికంగా నిలబడుతుంది. జాగీర్దారీ విధానం వాళ్ళు ఆయన పండించే ఒక పంటలు మాత్రమే ఆయనని ఆర్థికంగా నిలబడుతుంది. కాబట్టి చేసేటువంటి ఒక యుద్ధపరమైన ఒక అంశాల కంటే కూడా వ్యవసాయపరమైన ఒక అంశాలలో తనకు ఆర్థికంగా బలం చేకూర్చేటువంటి ఒక వ్యవసాయ రంగం మీదనే కాన్సన్ట్రేషన్ అటువంటి దాన్ని ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో సమర్థవంతమైన ఒక యుద్ధాన్ని ఇక్కడ చేయడానికి అవకాశం అటువంటిది లేకుండా పోతుంది. ఈ అంశాన్ని గుర్తించి ఏం చేస్తున్నాడంటేనా సైన్యం యుద్ధం చేసేటువంటి ఒక సైన్యం యొక్క పూర్తి కాన్సన్ట్రేషన్ యుద్ధ రంగంలో ఉండాలి అంటే వాళ్ళకి జాగీర్లు ఇచ్చేటువంటి ఒక విధానం అటువంటి దాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయడం అటువంటి జరిగింది. ఇక వారికి జాగీర్లు ఇచ్చేటువంటి ఒక పని లేదు, వారికి నెలకి జీతం ఇచ్చేటువంటి ఒక విధానాన్ని పెడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఏ రకమైన ఒక పంటలు పండినా పండకపోయినా సరాసరిగా వచ్చేటువంటి ఒక జీతం ప్రతీ నెల జీతం అంటే దాన్ని అందించడం ద్వారా వాళ్ళు పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలు కానీ తమ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా యుద్ధ రంగంలో పెట్టడానికి అవకాశం అనేటువంటిది ఇక్కడ కొనసాగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక అంతేకాకుండా సైన్యాన్ని బలపరిచేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు ముందు. దీనికోసం అని చెప్పేసి బలమైనటువంటి ఒక అశ్విక దళాన్ని అంటే దాన్ని నేను దిగుమతి చేసుకునే ప్రయత్నం చేస్తాను. యుద్ధ రంగంలో అత్యంత వేగంగా కలిగిదిలేటువంటి యొక్క అశ్వాలు అంటే ఏవైతే ఉన్నాయో అశ్వ దళం అంటే దాన్ని పెంపొంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీని ద్వారా ఏంటంటే విశాలమైన ఒక భారతదేశంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వేగంగా కదిలేటువంటి ఒక సైన్యం అంటేది చాలా అవసరం. కాబట్టి ఆ యొక్క అశ్వాలని ఈయన తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అశ్వాలు అంటే వాటిని బలమైనటువంటి ఒక అశ్వాలు ఏవైతే ఉన్నాయో ఆ అశ్వాల్ని సేకరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే బలమైనటువంటి ఒక అశ్వాలను సేకరించిన తర్వాత వాటి నిర్వహణ విషయంలో కూడా కొంత కఠినంగా వ్యవహరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి ఒక 100 గుర్రాలను దిగుమతి చేసుకొని ఒక దళానికి కేటాయించిన తర్వాత ఆ దళంలో అదే రకమైన ఒక గుర్రాలు కొనసాగుతున్నాయా లేదంటే గుర్రాలు మార్పిడికి గురవుతాయా అంటుంటే ఒక అనుమానం ఎన్నుకుందన్నట్టు. ఎందుకంటే యుద్ధ రంగంలో బలమైనటువంటి ఒక అశ్వదళం అంటున్నది ఉన్నప్పటికీ కూడా గుర్రాల విషయంలో కూడా అశ్వాల విషయంలో కూడా సమర్థవంతమైనటువంటి ఒక జాతికి సంబంధించిన ఒక అశ్వాలు మాత్రమే యుద్ధ రంగంలో నిరంతరం పోరాడడానికి సహకరిస్తాయి. మరి అలాంటప్పుడు మంచి అశ్వాల్ని దిగుమతి చేసుకొని
ఈ యొక్క సైనికులు కానీ సైనిక అధికారులు కానీ ఇతరత్ర అవసరాల కోసం అని చెప్పి గుర్రాలను మార్పిడి చేసినట్లయితే తాను అనుకున్నటువంటి ఒక పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలు అంటే గుర్రాలు యుద్ధరంగంలో ప్రదర్శింపలేవు కాబట్టి, తమ శక్తి సామర్థ్యాలు ప్రదర్శింపలేవు కాబట్టి ఈయన ఏం చేస్తారంటే గుర్రాల మీద రాజముద్రని వేయడం అంటే జరుగుతుంది అన్నట్టు. గుర్రాల మీద వాటిని ఏం చేస్తున్నారంటే ఒక సీల్ తయారు చేసి సీల్ని వేడి చేసి దాని ద్వారా గుర్రాలకి ముద్రలు వేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. రాజు అప్పుడప్పుడు ఆకస్మికమైనటువంటి ఒక తనిఖీని కొన్ని దళాల మీద చేసి ఆకస్మికమైన ఒక తనిఖీల ద్వారా తాను కొనుగోలు చేసినటువంటి ఒక అశ్వాలు అక్కడ ఉన్నాయా లేవా అంటే ఒక అంశాన్ని ఈయన చూసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ ఎప్పుడైతే ఈ బలమైనటువంటి ఒక అశ్వాలు తాను సేకరించిన ఒక అశ్వాలు కనుక కనబడకపోతే ఎవరైతే సైనిక నిర్వహణ అంటే దాన్ని అక్కడ కొనసాగించేటువంటి ఒక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కఠినంగా మిగిలినటువంటి ఒక వ్యక్తులు భయపడే విధంగా శిక్షించడం అంటే కూడా చేపట్టడం జరిగింది అన్నమాట. దీనివల్ల కూడా గుర్రాల మార్పిడి అటువంటి జరగకుండా గుర్రాల మీద రాజముద్ర వేయటం, తర్వాత ఒకవేళ మార్పిడికి పాల్పడేటువంటి ఒక అధికారులు కానీ సైనికులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని కఠినంగా శిక్షించడం ద్వారా ఇతర వ్యక్తులకి ఇటువంటి పని చేయకుండా ఉండాలి అనేటువంటి ఒక విధంగా ఈయన శిక్షలు అంటే దాన్ని విధించడం అటువంటి జరిగింది అన్నట్టు. అంతేకాకుండా సైనికుల విషయంలో కూడా బలమైనటువంటి అశ్విక దళంతో పాటు అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఒక సైనిక వ్యవస్థ అంటే చాలా కీలకం కాబట్టి ఈయన ఏం చేస్తున్నారంటే సైనికుల్ని నియామకం చేసుకునేటప్పుడు వారసత్వపరమైన ఒక అంశాలు కానీ ఇతరత్ర ఏ రకమైన ఒక అంశాలు లేకుండా కేవలం సైనికుల యొక్క శక్తి సామర్థ్యాలను బేస్ చేసుకొని ఎన్నిక చేయటం, వారి యొక్క శక్తి సామర్థ్యాలను బేస్ చేసుకొని వివిధ విభాగాల్లో కేటాయించటం అటువంటి జరిగేదన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే సమర్థవంతమైనటువంటి ఒక సైనిక వ్యవస్థ అటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉండేదన్నమాట. సమర్థవంతమైనటువంటి యొక్క సైనిక వ్యవస్థ అటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం అటువంటిది ఉండేది. కాబట్టి నేను ఏం చేశాడంటే మరి ఒకవేళ ఆకస్మికమైన ఒక సందర్భాల్లో కూడా తనిఖీ చేసి తాను రిక్రూట్ చేసినటువంటి సమర్థమైనటువంటి ఒక వ్యక్తులు మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారా అనేటువంటి ఒక అంశాన్ని పరిశీలించడానికి కూడా ప్రయత్నం చేసేవాడు. దీనికోసం అని చెప్పేసి సైనికులకు సంబంధించినటువంటి యొక్క ముఖ కవలికలు కానీ పుట్టుమచ్చలు కానీ ఇతరత్రా ఉన్నటువంటి వాటన్నిటితోటి వాళ్ళ ఆనవాళ్ళు అంటే వాటి అన్నిటినీ కూడా చూపిస్తూ రికార్డ్ చేయడం అటువంటిది జరిగింది అన్నాడు. అంటే ముక్కు ఉన్నటువంటి ఒక ఆకారం, చర్మం కలరు, తర్వాత తనకు ఉన్నటువంటి ఒక అన్ని రకాల యొక్క లక్షణాలన్నిటితో కూడా ఎక్కడైతే ఇక్కడ పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒక అంశంతో పాటు అనేక రకాల ఒక అంశాలని రికార్డ్ చేసి కొన్ని సందర్భాలలో ఆకస్మికంగా తనిఖీ చేసి ఖచ్చితంగా వాళ్ళే ఉన్నారా లేదంటే సంఖ్య మాత్రమే ఉందా లేదంటే నిర్దిష్టంగా ఎన్నిక చేయబడిన ఒక సైన్యం మొత్తం ఉందా అంటే ఒక అంశాన్ని ఈయన బేరీజు వేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేసాం. ఇది కూడా చాలా కీలకమైనటువంటి ఒక అంశం. గుర్రాలనేమో మార్పిడి చేయకుండా రాజముద్రలు వేయించాడు. తర్వాత ఉద్యోగులకేమో తమ యొక్క ఆనవాళ్ళు తెలుసుకునే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క హాజరు పట్టి అంటే దాన్ని ఒకదాన్ని తయారు చేయించేటువంటి ఒక ప్రయత్నం అంటే దాన్ని చేస్తున్నాడు. మొత్తం మీద సైనికులకు జాగీరిచ్చే పద్ధతి రద్దు చేసి రైతులకి భూమిని అప్పగించి ఎవరైతే సైనికులుగా ఉన్నారో వాళ్ళకి జీతాలు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం అంటే చేస్తున్నారు. సైనికులకి జీతాలు ఇచ్చేటువంటి ఒక విధానం అంటే దాన్ని ప్రవేశపెట్టడం అంటే మనకు కనిపిస్తుంది. తర్వాత న్యాయపరమైన ఒక అంశాలు చూసుకున్నప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఉంటున్నాక న్యాయపరమైనటువంటి ఒక అంశాలు చూసుకున్నప్పుడు అత్యున్నతమైనటువంటి ఒక న్యాయాధికారిగా సుల్తాన్ అనేటువంటి ఒక వ్యక్తి కొనసాగేవాడు. అత్యున్నతమైన ఒక న్యాయాధికారి ఎవరు అంటే ఒక అంశం చూసుకున్నప్పుడు సుల్తాన్ అనేటువంటి ఒక వ్యక్తి అత్యున్నతమైనటువంటి ఒక న్యాయాధికారిగా ఉండేవాడు అన్నట్టు. ఈయన ఏం చేసేవాడంటే అనేక సందర్భాలలో ప్రజా సమస్యలు అంటే కింది స్థాయిలో అంటే గ్రామ స్థాయిలో చూసుకున్నట్లయితే గ్రామ పెద్దలు అనేటువంటి వాళ్ళే న్యాయాన్ని నిర్వహించేటువంటి ఒక ప్రయత్నం చేసేవాడు. గ్రామ స్థాయిలో చూసుకున్నట్లయితే ఏదైనా గ్రామానికి సంబంధించిన ఒక వివాదాలు ఉన్నట్లయితే ఆ గ్రామ పెద్ద ద్వారా మాత్రమే పరిష్కారం చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. ఒకవేళ
సమస్యకి పరిష్కారం లభించలేదు అంటే అంశం కనుక దొరికినట్లయితే అనేక దశల్లో న్యాయ వ్యవస్థ అటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. కాజీ ఉల్ ఖజిత్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగడం అటువంటి జరిగింది. కాజీ ఉల్ ఖజిత్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగడం జరిగింది. ఈయన కంటే కూడా పైన సుల్తాన్ అనేటువంటి ఒక వ్యక్తి అత్యున్నతమైనటువంటి ఒక అధికారిగా అక్కడ కొనసాగడం అటువంటి జరిగింది అన్నాడు. అయితే గ్రామ స్థాయిలోనే వీలున్నంత వరకు కూడా న్యాయ నిర్వహణ అటువంటిది జరిగేది. ఇంకెక్కడైనా తప్పినా కూడా అత్యున్నతమైన ఒక న్యాయాధికారిగా మాత్రం అక్కడ సుల్తాన్ అనేటువంటి ఒక వాడు ఉండేవాడు. శిక్షలు కఠినమైనటువంటి ఒక శిక్షా విధానం అటువంటి దాన్ని అనుసరించేవాడు. శిక్షలు కఠినమైనటువంటి ఒక విధానం ఉండేవి. ఎందుకని అంటే ఒక నేరానికి పాల్పడినటువంటి ఒక వ్యక్తి మళ్ళీ ఈసారి తిరిగి అదే నేరాన్ని పాల్పడడానికి భయపడాలి ఒకటి. రెండవది, ఎవరైతే నేరానికి పాల్పడినటువంటి ఒక వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులని కఠినంగా శిక్షించడం ద్వారా ఇంకొక వ్యక్తి అటువంటి తప్పును చేయకుండా చేయడం అటువంటిది కూడా మనకి ఇక్కడ ఒక లక్ష్యంగా పెట్టుకొని వీళ్ళు పనిచేయటం అటువంటిది జరిగింది. మొదటిదేమో శిక్షలు కఠినంగా ఎందుకు ఉండాలి అనేటువంటి ఒక అంశం చూసుకున్నప్పుడు ఒకటి, నేరం చేసిన వ్యక్తి పదే అదే నేరానికి పాల్పడకూడదు ఒకటి. రెండవది, శిక్షలు కఠినంగా ఉన్నట్లయితే తిరిగి ఇంకెవరు కూడా మళ్ళీ దాని మీద ఆ రకమైన ఒక ప్రయత్నం చేయడానికి భయపడే విధంగా తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి ఒక అంశం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే న్యాయం ముందు అందరూ సమానమైనటువంటి ఒక ఏ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అయినా సరే న్యాయం ముందు సమానంగా చూసేవాళ్ళు. ఆ న్యాయాన్ని అందించేటువంటి ఒక సందర్భంలో అందరూ సమానమైనటువంటి ఒక స్థానంలోనే గుర్తించబడి, ఉదాహరణకి జమీందారులు వచ్చినా, జాగీర్దారులు వచ్చినా, లేదంటే అత్యున్నతమైన ఒక అధికారులు ఎవరు వచ్చినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి ఒక విధానం ఉండేది అంటే శిక్షల పరంలో కానీ ఏదైనా సరే న్యాయ నిర్వహణ అనేటువంటి దాన్ని నిష్పక్షపాతంగా పెద్దవాడ, చిన్నవాడ, పేదవాడ, లేదంటే కుటుంబీకులకు సంబంధించిన వ్యక్తి, పరిపాలకులకు సంబంధించిన ఒక వ్యక్తి, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టి అందరూ న్యాయం చేసినటువంటి ఒక నేరానికి శిక్షలు విధించే విధంగా ఈయన న్యాయం ముందు అందరూ సమానంగా కొనసాగేటువంటి ఒక ప్రయత్నం అటువంటి దాన్ని చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్గా అనేక సందర్భాల్లో కూడా అధికారులు అటువంటి వాళ్ళకి సైతం, తప్పులు చేసినటువంటి ఒక అధికారులకు సైతం మరణదండన అనేటువంటి దాన్ని విధించడం అటువంటి జరిగిందన్నట్టు. ఇక్కడ మమ్మల్ని ఏ రకమైన ఒక నిర్ణయం తీసుకున్నా ఎవరు ఏం చేయలేరు అటువంటి ఒక భావన కలిగినటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా అణిచివేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అధికారులకు సైతం మరణదండన లాంటి కఠినమైనటువంటి ఒక శిక్షలు విధించేటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి ఒక వ్యక్తిగా మనం ఇక్కడ అలావుద్దీన్ ఖిల్జీ గురించి చెప్పచ్చు. ఇక్కడ సాధారణంగా కఠినమైన ఒక శిక్షా విధానం అనేటువంటిది ఉండేదన్నట్టు. అంగవిచ్ఛేదనం అనేటువంటి సాధారణమైన ఒక శిక్షగా కొనసాగేది. నేరాలకు పాల్పడేటువంటి ఒక వ్యక్తులు అంగవిచ్ఛేదనానికి గురి అవ్వడం అనేటువంటిది ఇక్కడ సాధారణమైన ఒక శిక్షగా చెప్తాం మనం. ఇక ఈయన గూఢాచారి విధానం అనేటువంటి దాన్ని సమర్థవంతమైనటువంటి ఒక గూఢాచారి విధానం అనేటువంటి దాన్ని అమలు చేసుకున్నాడు. సర్దార్ల మధ్య జరిగేటువంటి ఒక చర్చల దగ్గర నుంచి స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రజలు చర్చించుకునేటువంటి ఒక అంశాల వరకు కూడా గూఢాచారులు తనకి డైరెక్ట్గా తెలియజేసేటువంటి ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఇక్కడ కోత్వాల్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రధానమైనటువంటి ఒక పోలీస్ అధికారిగా కొనసాగేవాడు. ఇతడే కోత్వాలే శాంతి భద్రతల పర్యవేక్షణ అటువంటిది చేసేవాడు. ఇక్కడ పోలీస్ వ్యవస్థ అటువంటిది రక్షణపరమైన వ్యవహారాలు నిర్వహించడంలో బలమైన వ్యవస్థ కొనసాగినప్పటికీ కూడా రాజు ముఖ్యంగా గూఢాచారి విధానం ద్వారా మీద మాత్రమే ఆధారపడేవాడు. గూఢాచారులు అనేటువంటి వాళ్ళు మారువేషాల్లో జనసంచార ప్రాంతాల్లో కానీ ఇతరితర ప్రాంతాల్లో కానీ సంచరించుకుంటూ వాళ్ళు అనేక రకాల ఒక సమాచారం అంటే దాన్ని సేకరించి రాజుకు ప్రత్యక్షంగా తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేసేవాడు. గూఢాచారి వ్యవస్థను ఆధారపరుచుకొనే ఈయన అనేక రకాల ఒక నిర్ణయాలు అనేటువంటి వాటిని ఇక్కడ
తీసుకోవడం అంటున్నది మనకు కనిపిస్తుంది. ఇంక ఈయన కాలంలో తీసుకుంటున్న కీలకమైన ఒక నిర్ణయాలలో ఈయన తీసుకొచ్చిన రెవెన్యూ సంస్కరణలు అంటే చాలా కీలకమైనటువంటి ఒక సంస్కరణలుగా చెప్పవచ్చు. ఇక్కడ రెవెన్యూ సంస్కరణలు అంటే వాటిని కూడా చాలా కీలకమైన ఒక సంస్కరణలుగా మనం ఇక్కడ చెప్పవచ్చు అన్నట్టు. ఇక్కడ విశాలమైనటువంటి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడానికి దాని సైనిక పోషణకు అవసరమైనటువంటి ఒక ఆర్థిక వనరులకు సంబంధించిన ఒక ఏర్పాటు అన్నింటినీ కూడా అమలు చేయడానికి సమర్థవంతమైనటువంటి ఒక రెవెన్యూ విధానం అంటే దాన్ని అనుసరించడం అంటే జరిగింది అన్నట్టు. సమర్థవంతమైనటువంటి ఒక రెవెన్యూ విధానం అంటే దాన్ని ఎక్కడైనా కొనసాగించడం అంటే జరిగింది అన్నట్టు. ఇక్కడ పన్ను వసూలు చేసేటువంటి ఒక అధికారులుగా ఉన్నటువంటి ఒక హిందువులను తొలగించి ముస్లింలను నియమించుకునే ప్రయత్నం చేస్తాం. పన్ను వసూల్లో హిందువులను తొలగించి ఆయన ఏం చేస్తున్నాడంటే ముస్లింలను ఇక్కడ అధికారులుగా పన్ను వసూలు చేసినట్టు అధికారులుగా నియమించుకుంటున్నాడు. భూములను సర్వే చేయించి శిస్తు అంటే దాన్ని నిర్ణయించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. హిందువులు టోటల్ పంటలో సగభాగం శిస్తుగా చెల్లించాలి. ఉదాహరణకి 10 బస్తాలు పండించినప్పుడు 5 బస్తాలు ఖచ్చితంగా శిస్తు రూపంలో చెల్లించాలి. ముస్లింలు పండినటువంటి ఒక పంటలో 1/4 వంతు మాత్రమే శిస్తుగా చెల్లిస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ హిందువులేమో పండిన పంటలో సగభాగం అంటే 50% శిస్తుగా చెల్లించాలి. ముస్లింలేమో పండిన పంటలో 1/4 వంతు అంటే 25% మాత్రమే పన్నుగా చెల్లించాలి. ఈ రకమైన ఒక విభజన అంటే దాన్ని వ్యాపారపరమైన ఒక అంశాల్లో కూడా ఈయన తీసుకురావడం అంటే జరిగింది అన్నాడు. వ్యాపారంలో కూడా ఇదే రకమైనటువంటి ఒక పన్ను. ముస్లింలకు 5%, హిందువులకు 10% పన్ను అంటున్నది కొన్ని వస్తువుల్లో. తర్వాత కొన్ని వస్తువుల్లో ముస్లింలకి 2.5%, హిందువులకేమో 5% పన్ను అంటుంది. అంటే పూర్తిగా హిందువుల మీద డబల్ పన్ను అంటాడు దాన్ని ఇక్కడ విధించడం అంటే జరిగిందండి. శిస్తుని ధన రూపంలో కానీ ధాన్య రూపంలో కానీ చెల్లించేటువంటి ఒక అవకాశం అంటే దాన్ని ఇక్కడ చేపట్టడం జరిగిందండి. శిస్తు వసూలు చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక అధికారుల యొక్క ఏర్పాటు కూడా ఈయన చేసుకోవడం అంటే జరిగింది అన్నట్టు. ఇది కూడా చాలా కీలకమైనటువంటి ఒక అంశం అన్నట్టు. తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ సమర్థవంతమైన ఒక పరిపాలకుడుగా చరిత్రలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడానికి కీలకమైన ఒక కారణం ఆయన తీసుకొచ్చినటువంటి ఒక మార్కెట్ సంస్కరణలు. ఈయన యొక్క ముఖ్యమైన ఒక ఉద్దేశం రాజ్యంలో సామాన్యుడి నుంచి ఉన్నతమైన ఒక వ్యక్తి వరకు కూడా సుఖవంతమైన ఒక జీవన విధానాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయడం జరిగిందండి. దీనికోసం అని చెప్పి అనేక రకాల ఒక సంస్కరణలు అంటే దాన్ని తీసుకొస్తున్నాడు ఈయన. ఇక్కడ ఈయన తీసుకొచ్చిన ఒక సైనిక సంస్కరణల్లో భాగంగా రైతులకి జాగీర్లు ఇచ్చేటువంటి ఒక విధానాన్ని తీసేసి వారికి జీతభత్యాలు చెల్లించేటువంటి ఒక ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ సైనికుడికి తనకు లభించేటువంటి ఒక జీతం ద్వారా సుఖవంతమైనటువంటి యొక్క కనీస అవసరాలు ఏవైతే తీరుతూ కొంతవరకు విలాసవంతమైన ఒక జీవనాన్ని గడపడానికి సాధారణమైన ఒక విలాసవంతమైన ఒక జీవన విధానం అంటే అది వేరే కాకుండా సాధారణమైనటువంటి ఒక విలాసవంతమైన అన్ని రకాల ఒక ఖర్చులు కూడా ఇక్కడ వెళ్ళే విధంగా ఉండాలి అంటే మార్కెట్లో ధరలు అదుపులో ఉండాలి అంటే ఒక విధానంతో తాను ముందడుగు వేయడం అంటే జరిగిందండి. దీనికోసం అనేక రకాల ఒక సంస్కరణలు తీసుకొస్తున్నాడు. మార్కెట్ని అదుపు చేయడానికి దివాన్ ఈ రియాసత్ అంటే ఒక వ్యక్తిని అధికారిగా నియమిస్తున్నాడు. దివాన్ ఈ రియాసత్ అంటే ఒక వ్యక్తిని ఇక్కడ అధికారిగా తీసుకురావడం అంటే జరిగిందన్నట్టు. ఇక నిత్య జీవితంలో అవసరమైన ఒక వస్తువుల దగ్గర నుంచి విలాస వస్తువుల వరకు కూడా ఈయన ఏం చేస్తున్నాడంటే ధరని నిర్ణయించేటువంటి ఒక ప్రయత్నం అంతా కూడా తానే నిర్ణయించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఏ రకమైన ఒక ప్రయత్నం చేసేవాడు ధర అనేటువంటి దాన్ని ఎవరు నిర్ణయించాలి అంటే అంశం చూసుకున్నప్పుడు వస్తువుని ఉత్పత్తి చేసిన వ్యక్తి కానీ వస్తువుని పండించిన ఒక వ్యక్తి కానీ ధరను నిర్ణయించడం అంటే సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే నిర్మాణానికైన ఖర్చు కానీ లేదంటే పంట పండించడానికైనటువంటి ఒక ఖర్చు కానీ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ తర్వాత వచ్చినటువంటి లాభాలు తర్వాత పన్నులు అన్నీ చూసుకొని ధర నిర్ణయించారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అలావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి ఒక వ్యక్తి అటన్నిటిని ఆయనే అంచనా వేసి నిర్దిష్టంగా
ధరలు అనేటువంటి వాటిని ఆయనే నిర్ణయించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాడు. విలాసవంతమైన వస్తువుల దగ్గర నుంచి సాధారణమైన వస్తువులు. తర్వాత వ్యాపారం చేసేటువంటి ఒక వ్యక్తులు తమ పేర్లని దఫ్తర్ అనేటువంటి ఒక రిజిస్టర్ నందు నమోదు చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దీని ద్వారా ఏమవుతుందంటే దొంగ వ్యాపారం అనేటువంటిది పూర్తి స్థాయిలో నియంత్రించబడుతుంది. పన్ను ఎగవేసే విధానం అనేటువంటిది ఇక్కడ రద్దు అవుతుంది. ఎవరైతే వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తారో వాళ్ళు ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పన్ను చెల్లించాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడుతుంది. తర్వాత ఈయన కీలకంగా ఏం చేసేవాడంటే ధరల మధ్యలో ఉన్నటువంటి ఒక దళారీ వ్యవస్థ అనేటువంటి దాన్ని రద్దు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. పండించినటువంటి ఒక రైతు తన మార్కెట్లో వస్తువుల్ని అమ్ముకునే విధంగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. వస్తువుని తనే స్వయంగా మార్కెట్లో అమ్ముకోవడానికి అవకాశం అనేటువంటి దాన్ని కలిగించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీని ద్వారా కూడా ఉత్పత్తి చేసినటువంటి ఒక వ్యక్తి మధ్యలో ఉంటుంటే ఒక దళారీ వ్యవస్థ వల్ల, అంటే రైతు ఏమో ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే టమాటాలు 5 రూపాయలు రైతుకు చెల్లించారు అంటే ఇక్కడ ధర వచ్చేసరికి 100 రూపాయల టమాటా ఉంటుంది. అంటే ధర రైతు దగ్గర కొనుగోలు చేసేటప్పుడేమో 5 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు, మార్కెట్లో విక్రయించేటప్పుడు ఆ టమాటాల ద్వారా 80 నుంచి 100 రూపాయలు ఉంటుంది. అంటే మధ్యలో దళారీ వ్యవస్థ కొన్ని రెట్లుగా ధరని నిర్ణయించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ దళారీ వ్యవస్థ అంటే లేకుండా కఠినంగా ఈయన ఏం చేస్తున్నాడంటే ధరలు అనేటటువంటి రాజే నిర్ణయిస్తున్నాడు. ఏ వస్తువు ధరను ఎంత కమ్మాలి అని ఉదయం లెగగానే మార్కెట్లో ఉండడానికి అనేక రకాల ఒక పరిస్థితులను అధ్యయనం చేసి వాటి యొక్క ధరలు నిర్ణయించేసి ఆ ధరలు అనేటువంటి వాటిని ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా ఈయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే రైతు పండించినటువంటి ఒక ధాన్యం దగ్గర నుంచి అనేక రకాల ఉత్పత్తులన్నిటికీ కూడా ధర నిర్ణయించేటువంటి ఒక అధికారం రాజుకుంటుంది. అదే రకమైన ఒక ధరలో మార్కెట్లో విక్రయించాలి, అదే రకమైన ఒక ధరలో రైతు దగ్గర కూడా కొనుగోలు చేయాలని నిర్దిష్టమైన ఒక ధరలన్నింటినీ కూడా నిర్ణయించడం అంటే జరిగిందండి. తర్వాత తూనికల కొలతల్లో కనుక తేడాలు నిర్వహించేటువంటి ఒక వ్యక్తులు కనుక ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని కఠినంగా అణిచివేసేటువంటి ఒక ప్రయత్నం చేశాడు. ఉదాహరణకి అంటే తూకం వేసేటువంటి ఒక సందర్భంలో ఒక 100 గ్రాములు ఏదైనా ఒక వస్తువుని తక్కువగా తూచినట్లయితే ఆ తూచినటువంటి ఒక వ్యాపారి శరీర భాగంలో నుంచి ఆ 100 గ్రాముల మాంసాన్ని తొలగించే విధంగా శిక్షలు విధించడం జరిగింది. దీనివల్ల వచ్చినటువంటి ఒక విధానం ఏంటంటే శిక్షలు అనేటువంటివి కఠినంగా శిక్షలు ఉండడం వల్ల నేరం చేసేటువంటి ఒక వ్యక్తి ఆ నేరానికి పాల్పడకుండా ఉండడం అనేటువంటిది ఇక్కడ మనకు కనపడేటువంటి ఒక అంశం. అందుకనే మార్కెట్ సంస్కరణలో ఈయన ముఖ్యమైన ఒక ఉద్దేశం తాను చెల్లించినటువంటి ఒక జీతభత్యాలతోటి సైనికులు అంటే వాళ్ళు సుఖవంతమైన ఒక జీవన విధానాన్ని వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా తీర్చుకునే విధంగా జీవన విధానం కొనసాగించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మార్కెట్ ధరలు అనేటటువంటి అన్నిటిని కూడా నియంత్రించేటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి ఒక వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి ఒక వ్యక్తి. ఇక ఈయన కాలంలో చూసుకున్నట్లయితే సారస్వత కళా పోషణ అనేటువంటి దాంట్లో చూసినట్లయితే అల్లావుద్దీన్ ఖిల్జీ నిరక్షరాస్యుడు అయినప్పటికీ కూడా సారస్వత లలిత కళలు అనేటటువంటిని ఈయన పోషించడం అంటే జరిగిందన్నట్టు. ఇతని కాలంలోనే అమీర్ ఖుస్రో అంటే ఒక వ్యక్తి ఈఎల్ఐ అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించడం అంటే జరిగిందన్నట్టు. ఈ గ్రంథం కూడా అనేక రకాలైనటువంటి ఒక విషయాల్ని మనకు తెలియజేయడం అంటే జరుగుతుంది అన్నట్టు. అంతేకాకుండా ఈయన అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి ఒక వ్యక్తి గొప్ప భవన నిర్మాతగా కూడా మనం చెప్పవచ్చు అన్నట్టు. ఆయన అనేక రకాల ఒక దుర్గాలను, సుందర భవనాలను, మసీదులను నిర్మించడం అంటే జరిగింది అన్నట్టు. ఢిల్లీలో నిర్మించినటువంటి ఒక అలై దర్వాజా అనేటువంటి ఒక నిర్మాణం కానీ, జుమ్మా మసీదు అంటే ఒక నిర్మాణాలు ఇతని కాలంలో కొనసాగించిన ఒక నిర్మాణాలలో చాలా కీలకమైన ఒక నిర్మాణాలుగా మనం ఇక్కడ చెప్పవచ్చు అన్నట్టు. ఈ రకంగా తన యొక్క పరిపాలనా కాలంలో సమర్థవంతమైనటువంటి ఒక పరిపాలనా విధానాన్ని కొనసాగించటమే కాకుండా అన్ని రకాలైనటువంటి ఒక అంశాలలో కూడా పరిపాలనా పరమైన ఒక అన్ని రకాల ఒక అంశాల్లో కూడా సమర్థత అంటే దాన్ని కొనసాగించినటువంటి ఒక వ్యక్తిగా అల్లావుద్దీన్ ఖిల్జీ చెప్తాం మనం. ఉత్తర దక్షిణ భారతదేశాల్లో రాజ్యాన్ని విస్తరింపజేయడం, అదేవిధంగా రాజ్యాన్ని విస్తరింపజేయడంతో కాకుండా పరిపాలనా పరమైన ఒక అంశాల్లో స్థిరత్వాన్ని ప్రదర్శించేటువంటి ఒక ప్రయత్నం చేయడం, అదేవిధంగా పరిపాలన అనేటువంటిది ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రజలందరికీ కూడా సక్రమమైన ఒక జీవన విధానం అనేటువంటిది కొనసాగడానికి అనుకూలమైన ఒక విధానాలు తీసుకోవడంలో
అల్లావుద్దీన్ ఖిల్జీ అంటుంటే ఒక వ్యక్తి విజయవంతం అయ్యాడు కాబట్టి అల్లావుద్దీన్ ఖిల్జీ అంటుంటే ఒక వ్యక్తిని మనం ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఒక రాజులందరిలో కూడా సుప్రసిద్ధుడిగా చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఘనతను చూసినట్లయితే ఈయన ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఒక అందరి రాజుల్లో కూడా ఢిల్లీ సుల్తాన్ల అందరిలో కూడా అగ్రగణ్యుడిగా మనం చెప్తాం. విదేశీ దండయాత్రలు ఎదుర్కొని రాజ్యంలో శాంతి భద్రతలు బలమైన ఒక సైనిక వ్యవస్థ ఏర్పాటు చేయడంలో కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి ఒక వ్యక్తి విజయవంతం అవడం అంటే జరిగింది అన్నట్టు. తర్వాత సమర్థవంతమైన ఒక మార్కెట్ ధరల నియంత్రణను చేపట్టి సాధారణ ప్రజలకు పరిపాలనా ఫలితాలు అందించి ప్రజా మద్దతు పొందినటువంటి ఒక వ్యక్తి అన్నట్టు. అంటే ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, సాధారణమైనటువంటి ఒక వ్యక్తులకి కూడా జీవన విధానంలో ఏ రకమైనటువంటి ఒక ఆటంకాలు లభించకుండా, జీవన విధానంలో సాధారణమైనటువంటి ఒక వ్యక్తులకి కూడా ఏ రకమైనటువంటి ఒక ఆటంకాలు లభించకుండా సమర్థవంతమైనటువంటి యొక్క పరిపాలనా వ్యవస్థ ద్వారా, సమర్థవంతమైన ఒక పరిపాలనా వ్యవస్థ ద్వారా అందరికీ అనుకూలమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకోవడంలో అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి ఒక వ్యక్తి విజయవంతం అవడం అంటే జరిగింది అన్నట్టు. అందుకే అన్ని రంగాల్లో జరిగినటువంటి ఒక అభివృద్ధి వల్లనే ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఒక అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి ఒక వ్యక్తి ఢిల్లీ సామ్రాజ్యంలో మరియు మధ్యయుగ భారతదేశ చరిత్రలో కూడా ఒక సుప్రసిద్ధమైనటువంటి ఒక వ్యక్తిగా కూడా మనం ఈ సందర్భంగా అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి చెప్పవచ్చు అన్నట్టు. ఇంకా అనేక రకాల ఒక సంస్కరణలు, పరిపాలన పరమైన ఒక పటిష్టత అన్నీ కూడా మనం ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ నాటి అంశాలను పరిశీలిస్తే మనకి చరిత్రలో అనేక రకాల ఒక అంశాలు ఉంటాయి. ఒక వ్యక్తికి సంబంధించిన ఒక అంశాన్ని పరిశీలించేటప్పుడు అనేక రకాల ఒక అంశాలు పరిశీలించడానికి మనకి అవకాశం అటువంటిది ఉంటుంది. కాబట్టి వాటిని అధ్యయనం చేయడం ద్వారా, పూర్తి స్థాయిలో చరిత్ర గ్రంథాలు అంటే వాటిని అధ్యయనం చేయడం ద్వారా మనం పూర్తిగా చరిత్ర పట్ల అవగాహన అనిపెడదాన్ని కలిగించుకోవచ్చు. థ్యాంక్ యూ. డాక్టర్ సల్లా రమేష్ బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్.